అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం భారతీయ నాగరికతలో గోవు యొక్క పాత్ర ఏమిటో తెలుసుకుందాం. భారతీయ నాగరికతలో గొప్ప ధార్మిక మహిమ కలది ఆవు. భారతీయ సంస్కృతి జీవన విధానానికి ఆవు ప్రతిబింబం. ఒకానొక కల్పకాలంలో భారతదేశం కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే దేవతలు ఋషుల కోరిక మేరకు సురభి అనే గోమాతని భూమిపైకి కానుకగా పంపారని, ఆ సురభి యొక్క సంతతియే ఈ గోవులని మనకి పురాణాలు చెబుతున్నాయి. గోవు సాక్షాత్ లక్ష్మి విష్ణు స్వరూపంగా మన గ్రంథాలు అభివర్ణిస్తున్నాయి. ఆవు అమ్మలాంటిది. తల్లిపాలను సేవించిన బిడ్డ జీవితాంతం ఎలాగైతే రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాడో, అదేవిధంగా ఆవు ఇచ్చే పాల ద్వారా కూడా మనుషులకి ప్రపంచానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు ఇచ్చే సహజమైన వనరుల్లో క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధుల్ని నయం చేసే గుణముందని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. మన పురాణాలు గోవునందు సర్వదేవతలు సర్వలోకములున్నవని ధేను మహత్యం లాంటి కొన్ని స్తుతుల ద్వారా తెలియజేస్తున్నాయి. సరస్వతి బ్రహ్మదేవుడు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు మరియు దేవతలు, వసువులు, రుద్రులు మొదలైన సర్వదేవతలు, సనక సనందాది వశిష్ఠ మహర్షి లాంటి జ్ఞానులు గోస్వరూపంలో గోవులో నిక్షిప్తమై ఉన్నట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి. మరియు గోవును ప్రత్యక్ష దైవముగా సర్వదేవతా స్వరూపముగా వివరిస్తున్నాయి. అష్టమంగళకర ద్రవ్యములలో గోవు కూడా ఒకటి. గీత, గంగ, గురువు, గోవిందుడు, గాయత్రి మరియు గోవు అనే గకారముతో మొదలయ్యే దేవతలు ప్రాణులను ఉద్ధరించటానికే ఉన్నారని పెద్దలు చెప్తారు. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం అని పెద్దలు వాక్యమును స్వస్తి వాక్యమున పలకమని చెప్తారు. పార్వతీమాత ఒకరోజు కైలాసమున పరమశివుణ్ణి భక్తితో పూజించి తెలియక చేసే పాపముల నుండి విముక్తి కలిగించే మార్గమేదైనా ఉంటే చెప్పమని కోరగా, దయార్ద్ర హృదయుడైన పరమశివుడు గోవులయందు సమస్త దేవతలు ఉన్నారని, అట్టి గోవును పూజిస్తే సమస్త పాపముల నుండి విముక్తి కలుగుతుందని అన్నారట. భారతీయులు గోవుని భక్తితో పూజిస్తారు. అన్ని దేశాల కన్నా భారతీయ గోవు సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుంది. గోవులో 3,000,000 దేవతలు దాగి ఉన్నారు. ఆవు యొక్క మూపురంలో ఉన్న స్వర్ణనాడి గోమాత బంగారు తత్వాన్నిస్తోంది. దీనివల్ల గోవు నుండి పుట్టే ప్రతి పదార్థం మానవాళి యొక్క ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. గోక్షీరం ఔషధం లాంటిది. తల్లిపాలు లేని శిశువులకు సైతం ప్రత్యామ్నాయంగా గోమాత పాలనే వాడతారు. వైద్యంలో కూడా ఆవు పాలను ఎక్కువగా వాడతారు. పల్లెటూళ్ళలో ప్రతిరోజు ఉదయాన్నే ఆవు పేడను నీళ్లలో కలిపి చల్లి తద్వారా క్రిమికీటకాల నుంచి రక్షణ పొందుతారు. పూజలు నిర్వహించేటప్పుడు కూడా ఆవు పేడతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసి ప్రారంభిస్తారు. గోవు యొక్క కంఠం, మస్తకం మధ్య గంగ కలదు. గోవు యొక్క సమస్త అంగములయందు సమస్త దేవతలు, తీర్థములు కలవు అని భావిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.